హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. సో ఈరోజు కూడా మరో ట్రైలర్ టాక్తో మీ ముందుకు వస్తున్నాను. కాకపోతే ఈరోజు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అనే చెప్పాలి. ఎందుకంటే తను ఎంచుకునే విధానమే చాలా డిఫరెంట్గా వెళ్తుంటాడు. అందులో స్వామిరారా కావచ్చు, అండ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ కానీ ఇలాంటి సినిమాలతో సక్సెస్ రేటు సినిమాకు డబల్ చేసుకుంటూ ఇప్పుడు మరో కొత్త స్టోరీతో, అంటే ఇంతవరకు ఎవరు ఐ థింక్ ఇండియన్ హిస్టరీలోనే ఈ పాయింట్ టచ్ చేయలేదని అనుకుంటా. సో అలాంటి పాయింట్ టచ్ చేస్తూ ఈ కొత్త ప్రాజెక్టుతో మన ముందుకు వచ్చాడు నిఖిల్. నిన్నే ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ట్రైలర్తోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ఎగ్జైట్మెంట్ గురి చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే మనకు గొప్పగా కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు, నాది బాధ అంటూ స్టార్ట్ చేస్తాడు వాయిస్ ఓవర్తో. సో ఏంటి అంటే తన డిఫరెంట్ లుక్ కూడా లైట్ గడ్డం పెంచేసి, అంటే లుక్ కూడా ఈసారి కొత్తగా ట్రై చేశాడు, రెగ్యులర్గా కాకుండా. అలాగే మరో వాయిస్తో నాకు ప్రాబ్లం ఉంది, అందరికీ ఎడమ వైపున ఉండే గుండె నాకు కుడివైపున ఉంది. సో దానివల్ల ఎక్కువ భయపడినా కంగారు పడినా నా హార్ట్ బీట్ పెరిగిపోయి నేను చచ్చిపోతాను. సో నేను సింపుల్గా చెప్పాలంటే ఇది నేను ఇటు స్పోర్ట్స్ ఆడలేను అండ్ హర్రర్ సినిమాలు కూడా చూడలేను. అంటే తనకు ఉన్న ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్తాడు. అంటే ఆఖరికి నేను ఏం చేసినా చాలా ప్రశాంతంగా చేయాలి, అంటే అది ఎలాంటి తనకు నిజంగా బాధ కలిగించే విషయమైనా సరే అది చాలా కూల్గా ప్రశాంతంగా చేయాల్సిందే, లేకపోతే చావడం గ్యారంటీ అన్న టైప్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. సో ఆఖరికి మర్డర్ చేసినా కూడా ప్రశాంతంగా చేయాలని చెప్తుంటారు. అంటే ఇలాంటి వ్యక్తికి మర్డర్ చేసే ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లం ఉన్న అతడు అసలు మర్డర్ ఎలా చేస్తాడు మరి? అంటే ఇప్పుడు మర్డర్ చేయాలంటే అది మామూలు విషయం కాదు, ఎంత మైండ్ కంట్రోల్ పెట్టుకోవాలి, దానికి ఎంత టెన్షన్ పడతామో. మనం చేసేవాడిని చూస్తేనే మనం టెన్షన్ పడతాం. అలాంటిది చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటిది ఇలాంటి ప్రాబ్లం ఉన్న అతను మర్డర్ చేయడం అన్నది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు ఎలా చేశాడు మరి? అంటే ఆ ఎమోషన్ అంతా కూడా ఎలా కంట్రోలింగ్ చేసుకొని తన ఏదైతే తను అనుకున్నాడో అది ఎలా సాధించాడో అనేది ఈ చిత్రకథ అని డిఫరెంట్గా ఈ ట్రైలర్లో చెప్పడం జరిగింది. అలాగే ఇషా కోప్పికర్ పోలీస్ కాప్ రోల్ నటించినట్టుంది. తనకు ఇంకా కొత్త విషయం ఏంటంటే ఆ పాత్రకు అనసూయ డబ్బింగ్ చెప్పడంతో మనకు కొంచెం దగ్గరగా అనిపిస్తుంటుంది ఆ వాయిస్తో. రీతు వరం మంచి సినిమాలో తనే మెయిన్ హీరోయిన్. మరి ఆ అన్యాయం తన కోసం జరిగిందా, అంటే నిఖిల్కు క్యారెక్టర్కు తన వల్ల జరిగిందా ఏంటనేది మనం సినిమా చూస్తే కానీ తెలియదు. అలాగే సుధీర్ వర్మ అంతకుముందు స్వామిరారా మంచి హిట్ ఇచ్చాడు నిఖిల్కు. సో ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్గా స్వామిరారాతోనే నిఖిల్కు ఆల్మోస్ట్ సక్సెస్ కంటిన్యూ అవుతుంది. సో ఈ సినిమా ఆ కంటిన్యూ అలాగే చేస్తుందని హోప్ఫుల్లీ అనుకుంటున్నాం. ఈ ట్రైలర్ చూశాక మాత్రం డెఫినెట్గా అర్థమవుతుంది. సో అభిషేక్ పిక్చర్స్ రీసెంట్లీ బాబు బాగా బిజీ సినిమా రిలీజ్ అయింది. సో వాళ్ళు నాకు కొంత నిరాశపరిచిన ఈ సినిమా అంటే డిఫరెంట్ జానర్లో వస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా వాళ్ళను ఈ సినిమాతో వాళ్ళు హ్యాపీ, అంటే కమర్షియల్గా కూడా హ్యాపీ అవుతారని ట్రైలర్ మాత్రం నిరూపించేసిందని చెప్పాలి. సో సన్నీ మ్యూజిక్ మనకు తెలియంది కాదు, అద్భుతమైన మ్యూజిక్ ఇస్తుంటాడు సన్నీ. సో ఈ సినిమా కూడా అంటే ట్రైలర్లోనే రికార్డింగ్ అదిరిపోయింది. సో ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూశాక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని అనిపిస్తుంది. సో లేట్ ఏం లేదు, సినిమా 19th రిలీజు కాబట్టి తొందరలోనే సినిమా చూసి సినిమా రివ్యూ కూడా, అంటే అసలు ఆ ఎమోషన్స్ అన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నాడు, ఎలా తన పగ తీర్చుకున్నాడు అనేది కూడా మన రివ్యూ ద్వారా మరొకసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నా రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.